బాగుండాలన్నా, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలన్నా, మన పంట పొలాలు బాగుండాలన్నా, మన జీవితము దేవునికి దగ్గరగా నడవాలన్నా మనము రెండు విషయాలు మన జీవితంలో ముఖ్యంగా చేయాలి. దేవుని వాక్యమును చదవాలి, ప్రార్థన చేయాలి. అయితే కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటది. అంటే మనం ప్రార్థన చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? చాలా త్వరగా, ఎంత బిజీయో మన షెడ్యూల్, త్వరగా ఎందుకు ప్రార్థన చేస్తామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు, ఎవరికి చేస్తున్నామో తెలియదు, కానీ మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే మనము ప్రార్థన చేయాలనంటే ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలి. చూడండి, దావీదు మహారాజు గారు ఒక రోజు